ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ లక్ష్మీ గురువారం నోము ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం 1:27 వరకు, నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 2:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభరాశిలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈనాటి ప్రత్యేకత, ఈరోజు శ్రీవారి పవిత్రోత్సవం ముగింపు. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత కనపడుతోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి, నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి మంచిగా మార్పులు ఉండటం, ఆశించిన విధంగా వారు కోరుకున్న విధంగా అడ్మిషన్లు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలని ఆశిస్తున్న విద్యార్థులకు కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు, దీంతో పాటు ఫైనాన్షియల్ రంగాలలో ఉన్న వారికి, బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి వారు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి, ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క స్వవిషయాల గురించి గోప్యతను వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు చర్యల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ స్థిరాస్తులను గనక అమ్మకం గురించి ఆలోచన చేస్తే ఈ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులలో పెట్టుబడి పెడుతున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు గనక నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఫ్యాషన్ రంగాలలో ఉన్న వారికి, మీడియా రంగము, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ ఇలాంటి రంగాలలో ఉన్న వారందరికీ కూడా వారికి ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతితో పాటు ధన నష్టం కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను అధిగమించేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలని ఆశిస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తితో పాటుగా నష్టం కూడా కలగటం మీకు నిరాశని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా ఆశించిన విధంగా వీరికి పురోగతి లేదు అనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలలో జాప్యము, అలాగే ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తుందని గ్రహించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు
హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ వీరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు లేదా స్థిరాస్తి కొనుగోలు గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి కూడా నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్షియల్ రంగాలలో ఉన్నవారికి, బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్నవారికి ఆర్థిక పురోగతితో పాటు వారి యొక్క ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే దీర్ఘకాలిక పెట్టుబడులు, అందులో మీకు ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి ఈరోజు చక్కటి అభివృద్ధి ఉండటం, ఆశించిన విధంగా ఫలితాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఎవరైతే టెలికమ్యూనికేషన్స్లో ఉంటారో, అలాగే మీడియా రంగంలోనూ, టెక్స్టైల్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే పవర్ సెక్టర్లో, మీడియాలో, న్యూక్లియర్ ఎనర్జీ, గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్లలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరించడంతో పాటు ఫ్యాషన్ రంగాలలోనూ, మీడియా రంగాలలో ఉన్నవారు కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా మదన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించటం అనేది అవసరం. బకాయిలు తీర్చడం కోసం అని చెప్పి నూతన రుణాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో మార్పులుండటం, కుటుంబ సభ్యులతోటి అనుకూలత, ముఖ్యంగా ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో ఆర్థికంగా మార్పులు కనిపించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తి కావటం, ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు మీ చేతికి అందటం మీకు ఆనందాన్ని, అలాగే దానికి సంబంధించిన వివరాలను కూడా మీరు చెప్పటం అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి వారి శ్రమకి తగిన గుర్తింపు, అలాగే వారు చేసిన పనికి తగినట్టుగా లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా జ్యువెలరీకి సంబంధించి, ఫ్యాషన్ రంగాలలో ఉన్నవారు, మీడియా, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, ట్రావెల్స్ ఇలాంటి రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఆర్థికంగా పురోగతి, ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. రైతులకి కూడా సమయానుకూలంగా ఆర్థికంగా వీరికి సహాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆర్థికంగా ఎక్కడా మీకు ఇబ్బంది అనేది ఈ రోజు మాత్రం కనిపించట్లేదు. స్నేహితుల వలన, బంధువుల వలన మీకు సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, అలాగే మీరు శుభకార్యాలకు వెళ్ళటం ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందటం, ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం వలన మీరు ఆనందంగా గడిపే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. వీటన్నిటితో పాటుగా ఎవరైతే హాస్పిటల్ రంగాలలో ఉన్నారో, ట్రావెల్, టూరిజం, బ్యాంకింగ్, ఫైనాన్స్, హోటల్స్
ఇలాంటి వాటిల్లో ఉన్న వారందరికీ కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చక్కటి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. బ్యాంకింగ్ రంగాలలో ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉండటం, దీంతో పాటు హోటల్ రంగంలో ఉన్నవారి అందరికీ కూడా సానుకూలంగా ఉండటం అనేది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో, కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో, అలాగే వాణిజ్య సంబంధమైన వృత్తులలో ఉన్నారో వీరికి మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, ఆర్థిక పురోగతి, వస్తు వాహనాలు అమరటము, అలాగే స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థిక పరిస్థితులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే ఆకస్మిక ధనలాభం అనేది సూచిస్తోంది. దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం మీరు కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థిక అభివృద్ధి ఉండటం, అలాగే భాగస్వామ్యం వలన కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటము, దాన ధర్మాలు, దైవ దర్శనం లాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి వారి ప్రతిభా పాఠవాళ్ళకి గుర్తింపు లభించటము, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఆర్థిక అభివృద్ధి, అలాగే గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు కనకధారా స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి, ఉద్యోగాభివృద్ధి సూచిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటము, అనుకోని విధంగా వీరి ప్రతిభా పాఠవాళ్ళకి గుర్తింపు లభించటం, అదనపు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలని ప్రయత్నిస్తుంటే వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా చక్కటి పురోగతితో పాటు పెట్టుబడులలో కూడా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఎవరైతే బ్యాంకింగ్ రంగాలలో పెట్టుబడులు పెడతారో, ఎంటర్టైన్మెంటు, ఫ్యాషన్ రంగాలు, మీడియా ఇలాంటి రంగాలలో పనిచేస్తున్న వారందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, అలాగే సంతానానికి మీరు కోరిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో, అలాగే మీరు గనక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు విద్యార్థులకి కూడా వారు కోరుకున్న విధంగా అడ్మిషన్లు లభించటము, అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు ఉండటం ఈరోజు ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. హాస్పిటాలిటీ రంగంలో ఉన్నవారికి, ట్రావెల్, టూరిజం, బ్యాంకింగ్, ఫైనాన్స్, హోటల్ రంగాలలో ఉన్నవారికి, అలాగే ఫ్యాషన్, మీడియా ఈ రంగాలలో ఉన్న వారందరికీ కూడా
ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగంలో కూడా చక్కటి అభివృద్ధి, అలాగే వారు చేస్తున్న పనులలో వారికి విశేష గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి కూడా ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి కలగటం, ఆర్థికాభివృద్ధి, అలాగే వీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత అనేది లభిస్తుంది. ముఖ్యంగా వీరికి గౌరవ ప్రతిష్టలు పెరగటంతో పాటు అదనపు బాధ్యతలు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మీ యొక్క పట్టుదలతోటి, కృషితోటి మీరు పనులు సాధించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. అయితే బ్యాంకింగ్ రంగాలలో ఉన్నవారు, ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి, దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, ఈ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అయితే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకి మాత్రం పనులు కొంచెం నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత, ఆర్థికంగా వీరికి పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సమయానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే అనుకోని విధంగా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం మీకు గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ లక్ష్మీ గురువారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శ్రావణ గురువారం సందర్భంగా లక్ష్మీ గురువారపు నోమును ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ గురువారపు నోము అంటే శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి లక్ష్మీదేవికి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని శ్రావణ మాసంలో ఏ గురువారమైనా ప్రారంభించుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా గురువారం రోజు ఈ నోము ప్రారంభించి వరుసగా 17 గురువారాల పాటు ప్రతి గురువారము కూడా లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తూ లక్ష్మీదేవికి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి గురువారం పూజ పూర్తయ్యాక భర్త పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. 17 గురువారాలు పూర్తయిపోయిన తర్వాత వచ్చే గురువారం 17 మంది ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ ముత్తైదువులందరికీ కూడా తాంబూలంలో వడపప్పు పానకం కూడా ఉంచి తాంబూల దానం ఇవ్వాలి. దీన్నే లక్ష్మీ గురువారపు నోము అంటారు. శ్రావణ గురువారం సందర్భంగా ఈ లక్ష్మీ గురువారపు నోమును ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి పాత్రలై అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామ జయం. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం సంపదల మాసం. ఈ మాసంలో చేసే సాధనలన్నీ కూడా గురు ప్రోక్తమైనవి, గురువు ద్వారా మనం స్వీకరించేవి. జ్ఞానానందమయం ఏవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ జయంతి కూడా ఈ మాసంలోనే వస్తున్నటువంటి నేపథ్యంలో శ్రావణ మాసంలో గురువారం నాడు విశేషమైన కొన్ని పరిష్కార మార్గాలను అనుసరిస్తే ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు విద్యాబుద్ధులు అలవడతాయి, వివేకం వస్తుంది, జ్ఞాపక శక్తి సునిశ్చితమైన వేగంతో పెరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారికి వారి వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. ఏంటి ఆ పరిష్కార మార్గం అంటే విద్యా సంబంధితమైనటువంటి నోటు పుస్తకాలు, కళాలు, పెన్సిళ్ళు లేదా కంప్యూటర్లు తమ శక్తి స్థాయి కొద్దీ విద్యార్థులకు బహుమానాలుగా అందజేయాలి. ఆధ్యాత్మిక గ్రంథాల వితరణ శ్రావణ మాసంలోని గురువారం నాడు చేపట్టినట్లయితే గురువు అనుగ్రహంతో మంచి వాక్శక్తి కూడా అలవడుతుంది అని కూడా పరిహార విజ్ఞానం తెలియజేస్తుంది. వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి వ్యాపారం బాగా వృద్ధిలోనికి రావాలి
అంటే పాటించవలసిన సులభమైన పరిష్కార మార్గం ఒకటి ఉంది. గాజు గ్లాసులో నీరు పోసి అందులో అన్ని శనగలని వెయ్యాలి. ఆ శనగలు ఆ గ్లాసులో సగం వరకు ఉండగా మిగతా సగభాగం నీరు కనిపించే విధంగా ఏర్పాటు చేసుకొని ఆ నీరు పైన ఒక నిమ్మరసం పిండిన అనంతరం తిరగవేలా బోర్లాగిలా వేసిన నిమ్మబద్ద అందులో నెయ్యి పోసి నేతితో దీపారాధన చెయ్యాలి. నెయ్యి లక్ష్మికి ప్రతీక. వెలిగే ఆ జ్యోతి ఆకర్షణకు వశీకరణకు ప్రతీక. దిగువన ఉన్న ఆ శనగలు నానే కొలది బంగారానికి సంపదకు భూమిలో ఉన్నటువంటి సహజమైనటువంటి సంపదలకు ప్రతీకలుగా మారుతాయి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి ఈ పరిష్కార మార్గం సులభమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార స్థలంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగించేదిగా కూడా భావించవచ్చు. సాయంత్రం వరకు ఇలా ఉంచిన ఆ శనగలు సాయంత్రం అనంతరం నీరు తొలగించి ఆ శనగలని విడిగా ఒక చిన్న పొట్లం లేదా చిన్న గిన్నె అందులోకి సేకరించుకొని వ్యాపారం ముగించిన అనంతరం ఇంటికి వెళుతూ మార్గంలో ఎక్కడైనా గోమాత కనిపిస్తే ఆ గోమాతకు ఆహారంగా ఈ శనగలు అందజేయాలి. కాసింత బెల్లం కూడా కలిపి అందజేస్తే తప్పక మనకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. మన వద్ద అప్పు తీసుకున్నటువంటి రుణగ్రస్తులు తమ వ్యవహారాలలో కాస్త సంయమనం పాటిస్తారు. బెల్లం వినియోగించే కొద్దీ ఈ రుణ సంబంధితమైన వ్యవహారాలలో సంయమన శక్తి పెరుగుతుంది అని కూడా పరిష్కార మార్గం సూచిస్తుంది. బెల్లం కుజుడికి ప్రతీక. గాజు గ్లాసులో నీరు పోసి సగం వరకు శనగలు పోసి ఆ పైన ఉన్నటువంటి మిగతా నీటిలో తేలియాడే విధంగా నిమ్మ డిప్పలో వెలిగే నేతి దీపం ఉంచి ఆ దీపకాంతులు వ్యాపార స్థలమంతా కూడా ప్రసరించే విధంగా ఏర్పాటు చేసినట్లయితే వెలిగే ఈ దీపలక్ష్మి కారణంగా వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలు కావడంతో శనగల వలె మన వద్ద ధనం పెరుగుతుంది, సంపదలు పెరుగుతాయి. ఇది శ్రావణ మాసాన్ని సిరి సంపదల మాసంగా వ్యాపారస్తులు పాటించవలసిన సులభమైన విధానం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.